నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో సుమారు 90 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. 64 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లు, 23 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, 5 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదవాడికి వివిధ సంక్షేమ పథకాలతో వెన్నుదన్నగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని, ప్రజలందరూ కూడా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించి పేదలకు జరిగిన మంచి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి ముఖ్యమంత్రికి అండగా నిలిచి తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీటీసీ గుండాల శిరీష, సర్పంచ్ బందిళ్ల వేణుగోపాల్, వ్యవసాయ కమిటీ ఉపాధ్యక్షులు చందలూరు శ్రీనివాస్ యాదవ్, వైసీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మహేంద్ర వర్మ, గుంజి రమేష్, సుధాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఉమాదేవి, ప్రభాకర్ రెడ్డి, గుర్రం ప్రభాకర్, ఉమ్మడి మహేష్ యాదవ్, రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 25 మందికి అవకాశం వస్తే 5 కోట్లలో సుబ్బారెడ్డి, మురళీధర్ రెడ్డి, సిద్ధపురెడ్డి మురళీధర్ రెడ్డి, పాలంపాటి పోలయ్య, తుపాకుల హనుమంతు, చెప్పాడు. ఈ గ్రామంలో ఉమ్మర్పూడి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయితే ఎన్ని వందల మంది ఈ రోజు ఈ మీటింగ్ వచ్చారంటే ఇవి ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీకు సమాధానం చెప్పాలని నువ్వే చెప్పావు. కొమ్మలపూడిగా వైసీపీ ఖాళీ అయిపోయిందని చెప్పావు. ఈరోజు కొమ్మలపూడిగా పాపం అన్ని వర్గాలకు సంబంధించి మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని వయసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చారంటే బహుశా నేను చాలా సందర్భాల్లో కొమ్మలపూడి గ్రామానికి వచ్చాను. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం. కాబట్టి పాపం వాళ్ళని చూసి అనిపించింది నాకు. సోమిరెడ్డిని చూసి జాలేసింది. మొత్తం ఖాళీ అయిపోయారని చెప్పాడు. ఒక పాపం ఏమైందంటే ఇప్పటి వరకు టికెట్ ఖరారు కాల. టికెట్ ఖరారు కానప్పుడు ఏం చేస్తున్నాడంటే 10 మంది పెయిడ్ బ్యాచ్. పాపం మన ఎవరో చెప్పాడు, గంటేపల్లి అనుకుంటా, శేషయ్య గంటేపల్లి. ఏమైనా అయ్యా నేను ఆటోలో 10 మందిని తీసుకెళ్లాను, దిగి నన్ను కూడా పిలిచి నాకు కూడా కండవ వేసాడు సోమిరెడ్డి, నేను ఆటో తోడుకొని పోయినానని చెప్పడానికి నీకు వచ్చానయ్యా అని చెప్పాడు. పార్టీలో చేర్చేసా, నేను బ్రహ్మాండంగా చేసి నేను ఈ రోజు చంద్రమోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నీకు ధైర్యం ఉంటే ఏ గ్రామానికైనా వెళ్దాం. కొమ్మలపూడి గ్రామైనా సరే మనం చెప్పావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారైంది అని. ఆ తిరుగులేనటువంటి శక్తిగా తయారైనటువంటి కొమ్మలపూడి గ్రామానికి నువ్వు వస్తే మాకు సంబంధించినటువంటి వివరాలు ఇస్తారు నీకు. ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఈ 2024 వరకు 2019 నుంచి నువ్వు చేసినటువంటి అభివృద్ధి, నేను చేసినటువంటి అభివృద్ధి ఈ కొమ్మలపూడి గ్రామంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా దాని మీద స్వీకరించడానికి నేను చెప్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించి నీ హయాంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసావు, నా హయాంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశాను. ఈ గ్రామానికి సంబంధించి నీ హయాంలో ఎన్ని సైడ్ కాలువలు కట్టావు, నా హయాంలో ఎన్ని సైడ్ కాలువలు కట్టాను. నీ హయాంలో ఈ గ్రామానికి సంబంధించి ఇంటింటి కుళాయికి ట్యాంకులు నిర్మించడానికి నువ్వు ఎన్ని నిధులు మంజూరు చేశావు, నేను ఎన్ని నిధులు మంజూరు చేశాను. నీ హయాంలో
వ్యవసాయ భూములకు నువ్వు ఎంతమందికి పట్టాలు ఇచ్చావు? నా హయాంలో నేను వ్యవసాయ భూములకు ఎంతమందికి పట్టాలు ఇచ్చాను? నీ హయాంలో ఎంతమందికి చుక్కల భూముల సమస్య తీర్చావు? నా హయాంలో ఎంతమంది రైతులకు చుక్కల భూముల సమస్య తీర్చాను? రెడ్డి ఏం చెప్పాడు అంటే, నా దగ్గర డబ్బు లేదు, గోవర్ధన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది, కాబట్టి ఆయన దగ్గర ఉన్నది నా దగ్గర ఏది డబ్బే, ఆయనకి ధనబలం నాకు జనబలం అని చెప్పాడు. పాపం చాలా దగ్గరలో కళ్యాణం తీసుకొని వచ్చారు. దాంట్లో ముందుగానే అంటే ఒకటి చేతికి డబ్బులు ఇచ్చేది, ఆయన మన పళ్ళెం పట్టేది, ఈయనకి దండం పెట్టి ఆ పళ్ళెం ఈయన డబ్బులు వేసేది సంత అని చెప్పి కోటూరు గ్రామానికి వెళ్ళారు. పాపం 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు ఒక అతనికి. ఒరే నాయన, చంద్రమోహన్ రెడ్డి వచ్చిన ఆయన్ని దానికి సంబంధించినటువంటి ఆ పళ్ళెంలో 5,000 రూపాయలు డబ్బులు వేసేసేయి. పాపం అంటే పేదవాడు ఆయనకి సందాలు ఇచ్చినట్టు లెక్క, ఇచ్చి పెట్టినట్టు లెక్క చెప్పాడు. బాగానే ఉంది. 5,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. పాపం ఇచ్చినటువంటి వాడు చంద్రమోహన్ రెడ్డి వచ్చాడు, హారతి పట్టాడు, ఆయన కదలటంలే. ఏమయ్యా కదలటం అంటే ఆ పళ్ళెంలో 5,000 రూపాయలు వేయాల్సినటువంటి వాడు రాలేదు అని ఆయన ఎటువంటి వాడు జోబులు పెట్టుకుని కొట్టుకెళ్ళిపోయింది. అందుకని ఎవరో ఒకరి దగ్గర ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పాపం అంత ఇబ్బందుల్లో ఉన్నాడు, కాబట్టి మనం గట్టిగా పట్టకూడదు చంద్రమోహన్ రెడ్డిని, కాబట్టి మనం కాస్త సడలింపిద్దామని చెప్పి ప్రజలు అనుకోవాలని నేను ఇవ్వలేను అని చెప్పి 500 రూపాయల లెక్కన పంచాడు. తప్పలేదు. 500 లెక్కన 2014లో పంచినటువంటి వాడు బిర్యానీ హోటల్ ఉంది, ఆ హోటల్లో ఒకడు వాటర్ క్యాన్లు వేసేవాడు, కుచ్చిరెడ్డి పాలెం ఉండేవాడు, వాళ్ళిద్దరు ప్రకారం వాటర్ క్యాన్లు వేస్తారు. అదే సమయానికి వాడు వాటర్ క్యాన్లు వేసుకొని నా టయానికి పెట్టుకొని 2 వాటర్ క్యాన్లు ఇద్దరు తీసుకొస్తే వాడిని కూడా పిలిచి వాళ్ళిద్దరు కూడా వేసాడు కండు వాళ్ళు కుచ్చిరెడ్డి పాలెం వాళ్ళకి. వీళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశంలో చేరాడు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎవరిని మోసగించడానికి? చంద్రబాబు నాయుడు మోసగించడానికి. కారణం ఏంటి? టికెట్ కావాలి కాబట్టి. టికెట్ ఎందుకు? అబ్బా నాకు ఉధృతంగా వలసలు ఉన్నాయి అంటే పాపం చంద్రబాబు నాయుడు ఏదో పోరాడుతున్నాడులే, ఈసారి 5వ సారి అయినా గెలవకపోతాడా, ఆయన కరుణిస్తాడేమో అనేటువంటి ఆలోచన తప్ప ఈ రోజుకు నువ్వు నేను సీనియర్ని, నేనైనా మంత్రిని, నేనే ఈ ప్రాంతానికి సంబంధించంటే మొదటి విడతలోనే నీ పేరు ఇవ్వలేదంటేనే నేను బాధపడ్డాను. నువ్వు ఎంత బాధపడ్డావు నాకు తెలియదు, కానీ ఏందా పాపం ఇంత సీనియర్ కి టికెట్ ఇవ్వకుండా ఇంత అవమానించాడు చంద్రబాబు అని చెప్పి నేనే బాధపడ్డా. కాబట్టి ఈరోజు ఆయన వచ్చాడు, గ్రామాలు తిరుగుతున్నాడు, ఏమి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తున్నాను. ఏదో మా మీద బురద తల్లి వెళ్తున్నాడు. 2014 ఎన్నికల్లో మీలో చాలా మందికి గుర్తుందో లేదో, లేకపోతే నేను గుర్తు చేస్తున్నాను.